Dear young brothers and sisters, I'm happy to be part of this meeting and share what's on my heart. ప్రియ యవన సహోదరి సహోదరులారా, ఈ యొక్క మీటింగ్ లో పాల్భాగం అవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా హృదయంలో ఏదైతే ఉందో దాన్ని మీతో పంచుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. So one thing I want to talk about is what is the one thing that David valued above everything else? అయితే నేను చెప్పాలనుకుంటున్న ఒక విషయం ఏమిటంటే, దావీదు అన్నిటికంటే ఎక్కువగా దేనికి విలువనిచ్చాడు? So we'll turn to Psalm 27. మనం కీర్తన Psalm 27వ కీర్తన and verse 4. 4వ వచనం. So there we read that David is writing this psalm. He said, "One thing I have asked from the Lord, that I shall see, that I may dwell in the house of the Lord all the days of my life, to behold the beauty of the Lord and to meditate in his temple." 4వ వచనంలో దావీదు ఇలా అంటూ ఉన్నాడు, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. So David's main ambition, goal, desire was to dwell in the house of the Lord in order to behold the beauty of the Lord. దావీదు యొక్క జీవిత గమ్యం, ఒక గురి, ఒక లక్ష్యం ఏమిటంటే ఎల్లవేళలందు ఎల్లప్పుడూ ఆయన ఆలయంలో ఉంటూ ప్రభు యొక్క ప్రసన్నతను చూడాలని కోరుకుంటున్నాడు. It is not mainly to serve in the temple of the Lord, but to behold the beauty of the Lord. ఆలయంలో సేవించడం గురించి కాదు, కానీ ఆలయంలో ఆయన యొక్క అందాన్ని, ఆయన యొక్క ప్రసన్నతను చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. And to meditate in his temple. మరియు ఆయన యొక్క ఆలయంలో ధ్యానించాలని. So what is it that David frequently meditated on? తరచుగా దావీదు దేని గురించి ధ్యానిస్తూ ఉండేవాడు? See, we know this Psalm 1. మనకి కీర్తన తెలుసు, మొదటి కీర్తన. So in Psalm 1, David writes about one man who is blessed, the blessed man. మొదటి కీర్తనలో దావీదు దీవించబడిన ఒక వ్యక్తి గురించి, ఒక ధన్యుడైన ఒక వ్యక్తి గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. So he says this man does not walk in the counsel of the wicked. ఇక్కడ ఈ వ్యక్తి దుష్టుల ఆలోచన చొప్పున నడవడు. He does not stand in the path of sinners and does not sit in the seat of scoffers. పాపుల మార్గంలో నిలవడు, అపహాస్యం చేసే వాళ్ళు కూర్చున్న చోట కూర్చుండడు. So three things mentioned here: walk, stand, sit. కాబట్టి ఇక్కడ 3 విషయాలు చెప్పబడ్డాయి: నడవడం, నిలబడడం, కూర్చోవడం. So from the time we wake up in the morning and until we sleep in the night, these are the 3 things we do. ఉదయం మనం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఈ 3 పనులనే మనం చేస్తూ ఉంటాం. Walk, stand, sit. నడవడం, నిలబడడం, కూర్చోవడం. So here he is telling us what he does not do when he does these 3 things. అయితే ఈ 3 చేయకుండా ఉన్నప్పుడు తను ఏం చేస్తూ ఉండేవాడో ఆ విషయాల గురించి కూడా దావీదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. So he does not walk in the counsel of the wicked. తన దుష్టుల ఆలోచన చొప్పున నడవడు. So that means, see, when we think of the wicked, we should not think that these are criminals and all sorts of evil people. మరి దీని అర్థం దుష్టులు అంటే ఏదో నరహంతకులు, నేరాలు చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళు దీని అర్థం కాదు. See, according to the word of God, everyone who is not righteous is wicked. దేవుని యొక్క వాక్యం ప్రకారం ఎవరెవరైతే నీతిగా లేరో, అవినీతి కలిగి ఉన్నారో వాళ్ళందరూ దుష్టులే. That means whoever is not a believer in the Lord Jesus Christ is not righteous and they come under the category of the wicked. అంటే దాని అర్థం ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మడం లేదో వారందరూ కూడా
నీతి లేని వారు, ఆ తర్వాత వారు దుష్టుల జాబితాలోనికి వస్తారు. So these people are all around us. ఇటువంటి వారు మన చుట్టూ ఉన్నారు. They are in the schools or colleges we attend, మనం చదువుకునే and స్కూళ్ళల్లో లేకపోతే మనం వెళ్ళే కాలేజీల్లో వాళ్ళు ఉంటారు. they are also in the offices we work in. మనం పనిచేసే చోట వాళ్ళు ఉంటారు. Around us, our neighbors. మన చుట్టూ ఉండే ఇరుగు పొరుగు వారిలో వాళ్ళు ఉంటారు. So we have to interact with them on a regular basis. మనం క్రమం తప్పకుండా తరచూ వారితో మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. So we cannot avoid them. వాటిని మనం తప్పించుకోలేము. So when we interact with them, we have to be careful. వారితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. We should not follow their advice. మనం వారి యొక్క ఆలోచనల్ని అనుసరించకూడదు. We should not stand in their way. వారి మార్గాల్లో మనం నిలబడకూడదు. And we should not sit where they sit and they mock and they scoff. ఎక్కడైతే వారు కూర్చుని ఎగతాళి చేస్తూ అపహాస్యం చేస్తూ ఉంటారో అక్కడ మనం కూర్చోకూడదు. So then what should we do? అయితే మనం అప్పుడు ఏం చేయాలి? So here in verse 2 it says, his delight is in the law of the Lord, and in his law he meditates day and night. రెండవ వచనం ఏం చెప్తుందంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించుచువాడు ధన్యుడు. So this is what David wanted to meditate on, the word of దీని God. మీదే అంటే దేవుని యొక్క వాక్యం మీద దావీదు ధ్యానించాలని కోరుకున్నాడు. This is what he wanted to do all his life. తన జీవితం అంతా ఇదే చెయ్యాలని తను కోరుకున్నాడు. So that is a good ambition for all of us to have. మనందరం కలిగి ఉండగలిగే ఒక మంచి జీవిత లక్ష్యం ఇది. So young people have a lot of goals and ambitions. యవనస్తులకి చాలా లక్ష్యాలు, గురులు వాళ్ళ జీవితంలో సాధించాలని కొన్ని పెట్టుకుని ఉంటారు. There's nothing wrong with that. అందులో ఏం తప్పులేదు. Yes. But we have to begin with the word of God. కానీ దాన్ని మనం దేవుని వాక్యంతో మొదలు పెట్టాలి. So then what will happen is, in verse 3 it says that in whatever he does he will prosper. అప్పుడు ఏం జరుగుతుందంటే మూడో వచనం ఇలా చెప్తుంది, అతడు చేయనదంతయు సఫలమగును. So that is what happened in David's life. దావీదు జీవితంలో అదే జరిగింది. So let us look at a few verses. 1 Samuel chapter 18 verse 5. కాబట్టి కొన్ని వచనాలు మనం చూద్దాం. 1 సమూయేలు 18వ అధ్యాయం 5వ వచనం. So David went out wherever Saul sent him and prospered. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేసెను. So that means he behaved very wisely and he was successful. అంటే దాని అర్థం తను చాలా జ్ఞానంగా ప్రవర్తించి సాధించగలిగిన వాడుగా ఉన్నాడు. And then Saul set him over the men of war. ఆ తర్వాత సౌలు యోధుల మీద అతనిని నియమించాడు. And it was pleasing in the sight of all the people and also in the sight of Saul's servants. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. So this was just a young man, but Saul put him over every other soldier in his army, all the experienced people. ఇతను ఒక యవ్వనస్తుడు, కానీ సౌలు తనని ఏం చేశాడంటే అక్కడున్న మిగతా సైనికులందరి మీద తనని పైగా ఉంచాడు, అధికారిగా. Usually when a young man is given the leadership role over experienced people, many people won't like it. సర్వసాధారణంగా ఒక యవనస్తుడికి వయసులో పెద్దవారి మీద, అనుభవం ఎక్కువ ఉన్న వారి మీద అధికారాన్ని ఇస్తే వారికి అది నచ్చదు, పెద్దవాళ్ళకి. But it says here that it was pleasing in the sight of all the people and also in the sight of Saul's servants. కానీ ఇక్కడ ఏమని చెప్తూ ఉందంటే, జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని అది అనుకూలంగా ఉందంట, నచ్చింది వారికి. Yeah, same chapter verse 14 we see. అదే అధ్యాయం 14వ వచనంలో కూడా మనం ఏం చూస్తున్నాం?
David was prospering in all his ways, for the Lord was with him. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి వర్ధిల్లుచు ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. So David's success began with his focus on God and focus on God's word. దావీదు యొక్క గెలుపు అంతా కూడా తను దేవుని మీద దృష్టి పెట్టడం, దేవుని యొక్క వాక్యం మీద దృష్టి పెట్టడంతో మొదలైంది. So that is what all young people have to begin. యవనస్తులందరూ That is కూడా where we all have to begin. యవనస్తులు అందరం కూడా మనందరం కూడా అక్కడే మొదలు పెట్టాలి. So and then we know what happened. David became a king and then he fell into a great sin. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. దావీదు రాజు అయ్యాడు, ఆ తర్వాత గొప్ప పాపంలో పడిపోయాడు. And then he wrote Psalm 51. ఆ తర్వాత కీర్తనలు 51 రాశాడు. So here in Psalm 51 we see something of his desire that we saw before in Psalm 27. ఇంతకుముందు 27వ కీర్తనలో మనం చూసిన దావీదుకున్న కోరికనే ఇక్కడ 51వ కీర్తనలో కూడా మనం చూస్తాం. So in verse 10 and 11 he says, "Create in me a clean heart, O God, and renew a steadfast spirit within me. Do not cast me away from your presence. Do not take your Holy Spirit from me." 10-11 వచనాలు కనుక మనం చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. So David, after committing such a big sin, he was publicly confessing his sin by writing this psalm. దావీదు అంత ఘోరమైన పాపం చేసిన తర్వాత దాన్ని బహిరంగంగా తను ఒప్పుకుంటూ ఈ కీర్తనని రాశాడు. And what was his desire? His desire was not that he will not lose the throne or he will not lose his position as king. దావీదుకున్న కోరిక ఏదో తన సింహాసనాన్ని తను కోల్పోవడానో, తనకున్న స్థానాన్ని తను కోల్పోకూడదనో ఆ కోరికను తనేం కలిగి లేడు. What he is telling the Lord is, do not cast me from your presence and do not take your Holy Spirit from me. తను ప్రభు యొద్ద ఏం కోరుకుంటున్నాడంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. That is what we saw in Psalm 27 also. 27వ కీర్తనలో కూడా అదే మనం చూసాం. He wanted to be in God's presence always. ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆలయంలో సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు. So his desire did not change after he became a king. తను రాజు అయిన తర్వాత తన కోరిక ఏం మారిపోలేదు. And David was very scared that God would take away the Holy Spirit from him. దేవుడు తన యొద్ద నుండి పరిశుద్ధాత్మను తీసేస్తాడేమో అని దావీదు చాలా భయపడిపోయాడు. Because he saw what happened to Saul when God took away the Holy Spirit from him. ఎందుకంటే దేవుడు సౌలు యొద్ద నుండి పరిశుద్ధాత్మను తీసివేసినప్పుడు సౌలుకి ఏం జరిగిందో తను చూశాడు. See in 1 Samuel chapter 16 and verse 14. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూడండి. It says that now the Spirit of the Lord departed from Saul, and an evil spirit from the Lord terrorized him. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా, ఇబ్బంది పెట్టగా. And in verse 15, the Saul's servants said to him, "Behold, an evil spirit from God is terrorizing you." 15వ వచనంలో సౌలు సేవకులు అంటున్నారు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను భయపెడుతుంది, వెరిపించి ఉన్నది అని చెప్తున్నారు. And so they gave him one suggestion. అందుచేత వారు అతనికి ఒక సలహా ఇచ్చారు. In verse 16, we read that 16వ వచనంలో మనం చదువుదాం దాన్ని. They said, "You let us find someone who can play the harp very well, and when the evil spirit comes, he will play the harp and you will be okay, you will be well." మనం సితారని చమత్కారంగా చక్కగా వాయింపగల ఒకరిని మనం కనుగొందాం, నీ మీద దురాత్మ వచ్చినప్పుడు అతను వాయించినప్పుడు నీకు బాగుపడతావు అని చెప్పాడు. So who was that person who could play the harp well?
That మరి was ఆ David. యొక్క సితారాను చక్కగా వాయించగలిగిన వ్యక్తి ఎవరు? అతను దావీదే. In 16:23 we read this. 16:23 మనం ఇది చదువుతాం. Whenever the evil spirit came to Saul, David would take the harp and play it with his hand, and Saul would be refreshed, and the evil spirit would depart from him. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను. So David was so good at playing the harp, and he was so anointed that when he played the harp, even the evil spirit left. దావీదు సితారను వాయించడంలో ఎంతో చక్కగా వాయించేవాడు. తను వాయించినప్పుడు ఆ దురాత్మలు కూడా పారిపోయేవి. So even in that matter, he prospered. ఆ విషయంలో కూడా తను ఎంతో వర్ధిల్లాడు. So what we see is that David saw what happened to Saul when the Holy Spirit left him. పరిశుద్ధాత్ముడు సౌలును విడిచి వెళ్ళిపోయినప్పుడు సౌలుకి ఏం జరిగిందో దావీదు చూశాడు. So he did not want that to happen to him. తనకి అలా జరగకూడదని తను కోరుకున్నాడు. So he said, Lord, don't remove the Holy Spirit from me. అందుకని తను ఏమంటున్నాడంటే, ప్రభువా నా యొద్ద నుండి పరిశుద్ధాత్మను తీసివేయకుము. If you want, you take away the kingdom, you take away the crown, you take away the throne, but don't take the Holy Spirit from me. కావాలంటే నా యొద్ద నుంచి రాజ్యం తీసే, కిరీటం తీసే, సింహాసనం తీసే, గాని నీ యొక్క పరిశుద్ధాత్మను మాత్రం నా యొద్ద నుంచి నువ్వు తీసివేయద్దు. So David did not even care for what people will think of him. ప్రజలు తన గురించి ఏమనుకుంటారా అనే దాని గురించి దావీదు ఏమాత్రం పట్టించుకోలేదు. He did not think that people, they have honored me so highly and I should not lose that honor. ఆ ప్రజలు నన్ను ఎంతో గొప్పగా గణపరిచారు కాబట్టి ఆ ఘనతను విడిచిపెట్టకూడదని అనుకోలేదు. But Saul was the complete opposite of that. అయితే సౌలు మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాడు. See, Saul also began in a very good way. చూడండి, సౌలు కూడా చాలా చక్కని విధానంలోనే మొదలు పెట్టాడు. Is 1 Samuel chapter 10 and verse 6. మొదటి సమూయేలు 10:6 మనం చూస్తే, Then here Samuel is speaking to Saul. He said, the Spirit of the Lord will come upon you mightily, and you shall prophesy with them and be changed into another man. అక్కడ సమూయేలు చెప్తూ ఉన్నాడు, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగవచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. And exactly that is what happened in verse 10. సరిగా అలాగే 10వ జరిగింది. The Spirit of the Lord came upon him and he prophesied along with the other prophets. దేవుని ఆత్మ బలముగా అతని మీదకు వచ్చును, అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. Okay, then Saul was appointed the king, and then he made a mistake. He did not do according to what Samuel said. తర్వాత సౌలు రాజుగా ఎన్నుకోబడ్డాడు, కానీ సమూయేలు చెప్పినట్లుగా తను చేయలేదు. See, Samuel told him to kill everything that belonged to the Amalekites. సమూయేలు సౌలుతో ఏం చెప్పాడంటే, అమాలేకులకి సంబంధించినవన్నిటిని చంపేయమని చెప్పాడు. హలో బ్రదర్. Can you hear me, brother? I can hear you, brother. Okay. So Samuel told Saul to kill everything that belonged to the Amalekites, but he failed to do that. సమూయేలు సౌలుతో అమాలేకులందరినీ చంపేమని చెప్పాడు, కానీ ఆ విధంగా చేయడం విషయంలో సౌలు తప్పిపోయాడు. So he spared the good sheep of the Amalekites, and he also spared the king of the Amalekites. మరి అమాలేకుల యొక్క గొర్రెల్లో మంచి గొర్రెల్ని, అలాగే అమాలేకుల రాజును కూడా చంపకుండా వదిలేశాడు. And when Samuel confronted him and asked him in verse 15:19, 15:19 సమూయేలు సౌలుని ఎదుర్కొని ఈ విధంగా ప్రశ్నించినప్పుడు, why then did you not obey the voice of the Lord? నీవు ఎందుచేత యెహోవా మాట వినక ఉన్నావు? And he doesn't confess his sin. He just tries to give some excuse. మరియు తన పాపాన్ని ఒప్పుకోలేదు, ఏదో ఒకటి సాకు చెప్తూనే ఉన్నాడు. In verse 21 he says, the people took some of the spoil, sheep and oxen.
21వ వచనం ఏం చెప్తుందంటే, జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చారు. So he's telling Samuel that the people took it. It is not my fault. The people took it. అతను సమూయేలుతో ఏం చెప్తున్నాడంటే, నేను ఇది నా తప్పు కాదు, జనులు దాన్ని తీసుకుని వచ్చారు అని చెప్తున్నాడు. So after some time, Samuel told him in verse 23, God has rejected you from being the king. Last part of 23. చివరికి 23వ వచనంలో చివరి భాగంలో మనం ఏం చూస్తామంటే, దేవుడు నిన్ను రాజుగా ఉండకుండా విసర్జించాడు అని సమూయేలు సౌలుతో చెప్పాడు. And finally he realized the seriousness of the situation. చివరికి ఆ పరిస్థితి యొక్క తీవ్రతని తను గుర్తించగలిగాడు. And then he said to Samuel, I have sinned, in verse 24. ఆ తర్వాత 24వ వచనంలో తను సమూయేలుతో ఏం చెప్తున్నాడంటే, నేను పాపం చేశాను అని చెప్తున్నాడు. Because I feared the people. ఎందుకంటే నేను జనులకు జడిసి అని మాట మనం చూస్తున్నాం 24వ వచనంలో. So see the difference between David and Saul. David did not care what people will think of him, but Saul was very much concerned about what people will think of him. చూడండి, దావీదుకి సౌలుకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఒకసారి చూడండి. దావీదేమో జనులు ఏమనుకుంటారు అనే దాన్ని పట్టించుకోలేదు, కానీ సౌలు ఇక్కడ జనులకి జడిసి వాళ్ళు ఏమనుకుంటారు అనే దాన్ని పట్టించుకున్నాడు. And in verse 25 it says, he's telling Samuel, please pardon my sin and return with me that I may worship the Lord. అయితే 25వ వచనంలో తను సమూయేలుతో ఏం చెప్తున్నాడో చూడండి. నేను దేవుణ్ణి యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్ము అని బతిమలాడుకుంటున్నాడు. So he wanted to create an impression that Samuel is still happy with him and is still with him. సమూయేలు తనతోనే ఉన్నాడని, తన విషయంలో ఇంకా సంతోషంగా ఉన్నాడు అనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించాలని తను ఎంతగానో కోరుకుంటున్నాడు. See in verse 30 what he says. Verse 30. 30వ వచనంలో అతను ఏం చెప్తున్నాడో చూడండి. I have sinned, but please honor me before the elders of my people and before Israel. నేను పాపం చేస్తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను ఘనపరిచి. So that is what Saul wanted, honor before the people. దీన్నే సౌలు కోరుకున్నాడు, ప్రజల ఎదుట ఘనత. See, when you compare the sin of Saul and the sin of David, సౌలు యొక్క పాపాన్ని దావీదు యొక్క పాపాన్ని మీరు గనక పోల్చి చూస్తే, the sin of David is much more serious than the sin of Saul. దావీదు యొక్క పాపము సౌలు యొక్క పాపం కంటే ఎంతో ఎంతో తీవ్రమైంది. See, David actually committed adultery and killed one of his own trusted soldiers. దావీదు నిజానికి వ్యభిచారం చేసి తన మీద ఎంతో నమ్మిన ఒక సైనికుడిని చంపించేశాడు. And in Saul's case, he failed to kill the sheep and he failed to kill the king, his enemy. సౌలు విషయంలో చూస్తే తను గొర్రెల్ని, తన శత్రువులకు సంబంధించిన గొర్రెలను, ఆ శత్రు దేశానికి సంబంధించిన రాజుని చంపలేదు. So we know that David's sin is more serious. దావీదు యొక్క పాపమే చాలా తీవ్రమైందని మనకు తెలుసు. But because of their attitude after they committed sin, God forgave David and he did not forgive Saul. కానీ వాళ్ళు పాపం చేసిన తర్వాత వాళ్ళు కలిగి ఉన్న వైఖరిని బట్టి దేవుడు దావీదు యొక్క పాపాన్ని క్షమించాడు, సౌలు యొక్క పాపాన్ని క్షమించలేదు. And because of the value, what they valued it more than anything. వాళ్ళు అన్నిటికంటే ఎక్కువగా దేనికి విలువిచ్చారు అనేది ఇక్కడ విషయం. See, David valued the presence of God and the Spirit of God. దావీదు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఆత్మకు ఎంతో విలువనిచ్చాడు. Saul valued his throne and his position. కానీ సౌలేమో తన యొక్క సింహాసనాన్ని, తన యొక్క స్థానానికి ఎంతో విలువనిచ్చాడు. David did not care for the opinions of people or honor of people. దావీదు ప్రజల యొక్క అభిప్రాయాన్ని గాని, ప్రజల యొక్క ఘనతను గాని ఏమాత్రం పట్టించుకోలేదు. That is why he wrote Psalm 51 and published it publicly.
అందుచేతే కీర్తనలు 51 రాసి దాన్ని బహిరంగంగా ఆయన అందరికీ ముద్రించాడు. But Saul wanted honor from Samuel, he wanted honor from the elders of Israel, and he wanted honor from the people of Israel. కానీ సౌలేమో సమూయేలు యొద్ద, తన ప్రజల యొద్ద, తన ప్రజల యొక్క పెద్దల యొద్ద ఘనత కావాలని కోరుకున్నాడు. So this is what we see, and that is the reason God had very high regard for David, even though he committed such a great sin. అందుచేతే దావీదు అంత గొప్ప పాపం చేసినప్పటికీ కూడా దేవుడు దావీదుని పట్టించుకున్నాడు. So the question is, what are we valuing in our life? కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే మన జీవితాల్లో దేనికి విలువ ఇస్తున్నాము? We all want to be successful. మనందరం కూడా గెలిచిన వారంగా ఏదో సాధించిన వారంగా ఉండాలని ఆశపడతాం. But we should not value it more than we value God's presence and God's Holy Spirit. దేవుని యొక్క సన్నిధికి అలాగే దేవుని యొక్క పరిశుద్ధాత్మకి మనం ఇచ్చే విలువ వాటికంటే ఎక్కువగా ఉండాలి. So that is what David did. అదే దావీదు చేశాడు. And we should not care for the opinions of our friends or our peers or even our people around us more than we value the opinion of God. మనం దేవుని యొక్క అభిప్రాయానికి కంటే ఎక్కువగా మన స్నేహితుల యొక్క అభిప్రాయానికి కానీ, మన సహ వయసు గల వారి యొక్క అభిప్రాయానికి కానీ, మన యొక్క బంధువులు కానీ ఇతరుల యొక్క అభిప్రాయానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వకూడదు. So may the Lord help us to value the things that David valued and ignore the things that David ignored. కాబట్టి దావీదు వేటికైతే విలువిచ్చాడో మనం కూడా వాటికే విలువిచ్చి, దావీదు దేన్నైతే విసర్జించాడో వాటిని మనం కూడా విసర్జించినట్లుగా దేవుడు మనకి కృపనిచ్చును గాక. Amen. ఆమేన్.